హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పకోడా హాఫ్ కేజీ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. చూడండి, హాఫ్ కేజీ సింపుల్గా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చికెన్ ఇది హాఫ్ కేజీ చికెన్ ఇలా శుభ్రంగా కలుపుకోవాలి. చికెన్ బాగా నీట్గా శుభ్రంగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ పకోడా మిశ్రమం ఏంటంటే ఫ్రెండ్స్, మనం కలిపి పెట్టుకొని 1 వీక్ దాకా మనకి అవసరమైనా కూడా మనం ఫ్రై చేసుకొని తినొచ్చు. కొంచెం ఎక్కువ కలుపుకుంటే కొంచెం 1 వీక్ దాకా ఉంటుంది. ఇది ½ కిలో కాబట్టి స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి 1 వీక్ ఫ్రిడ్జ్లో ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకుంటాం. చికెన్ మొత్తం బాగా నీట్గా కడగాలి ఫ్రెండ్స్, బాగా స్మెల్ వస్తుంది. చూడాలి ఫ్రెండ్స్, ఇలా చికెన్ బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్, బాగా నీట్గా కడుక్కోండి. లేకపోతే కొంచెం స్మెల్ వస్తుంది నీట్గా కడగదు. ఓకే, చికెన్ పకోడా మిశ్రమాన్ని కలిపే విధానం ఫ్రెండ్స్. ఫస్ట్గా కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్లు కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కారం ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ కారం. గరం మసాలా 1 టేబుల్ స్పూన్. చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్. ధనియాల పొడి ఫ్రెండ్స్ 1 టేబుల్ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ 1 టేబుల్ స్పూన్. ఫుడ్ కలర్ ఫ్రెండ్స్, ఇది ఆప్షనల్, కావాలంటే కలుపుకోవచ్చు, వేస్తే బాగుంటుంది. సో ఒక చిటికెడు వేసుకోండి సరిపోతుంది. సాల్ట్ ఫ్రెండ్ 1 టేబుల్ స్పూన్. కొత్తిమీర కొంచెం. నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మిశ్రమాన్ని చేత్తోనే కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చేత్తో కలిపితే బాగా మొత్తం ముక్కలన్నీ కలుస్తాయి, మసాలా బాగా పడుతుంది. అందుకోసం ఇలా మిశ్రమాన్ని కలిపిన తర్వాత ఒక 1 అవర్ ½ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లైక్ చేయండి. ఇలా కలిపిన మిశ్రమాన్ని డీప్ ఫ్రై చేసుకుంటాం. దాన్ని పోసాను, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కేర్ఫుల్గా ఫ్రెండ్స్, ఆయిల్ పైన పడకుండా చేసుకోండి. ఎర్రగా
బ్రౌన్ కలర్లో ఎర్రగా వచ్చిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. చికెన్ పకోడీ చాలా టేస్టీగా క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది. ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. రెసిపీ నచ్చితే లైక్ చేయండి.